చకినాలు, అరిసెలు, లడ్డూలు వీటితో పాటు ఇంకా బోలెడు రకాల పిండి వంటలు ఇవన్నీ ఉంటేనే సంక్రాంతి పండుగ సంపూర్ణం. సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందే ప్రతి ఇంటా పొయ్యి వెలుగుతుంది. పిండి వంటలు సిద్ధం చేయడం పల్లెలోనే కాదు నగరంలోనూ ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఇదంతా మారిపోతోంది. నగర జనం నెట్టింటిపై ఆధారపడుతున్నారు. సులువుగా ఆర్డర్ ఇచ్చేసి హాయిగా సొంత పనుల్లో మునిగిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు. సంబురాల సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగభాగ్యాలు పిల్లా పాపలతో కలకలలాడుతాయి. గతంలో ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు పిండి వంటలు తయారు చేసి వడ్డించేవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆయా వంటకాల తయారీలో పాలు పంచుకునేవారు. ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు, వివిధ పనుల రీత్యా పిండి వంటలు చేసే తీరిక, ఓపిక ఉండట్లేదు. మార్కెట్లో లభించే వాటిపై మొగ్గు చూపుతుండటంతో పండగ వేళ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది పిండి వంటలకు గతంలో కంటే డిమాండ్ పెరిగిందని దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఉద్యోగరీత్యా నగరంలో ఉండేవాళ్లు, సొంతూళ్లకు వెళ్లలేని వారు ఎక్కువగా కొంటున్నారని దుకాణాల యజమానులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గారెలు, ఉండ్రాళ్లు, అప్పాలు, అరిసెలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. దీంతో 10 మందికి ఉపాధి లభించడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుందని పిండి వంటల దుకాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా అరిసెలు బాగా వెళ్తాయి. బయట నుంచి చాలామంది ఆర్డర్లు కూడా ఇస్తారు. ఈ 15 డేస్ల వరకే చాలా విదేశాల నుంచి కూడా ఆర్డర్ వస్తూ ఉంటాయి మాకు బాగా. మేము వాళ్ళకి అందించాలి, మేము షాప్లో సేల్స్ కూడా ఇవ్వాలి కూడా. సంక్రాంతి పొంగల్ రోజు తర్వాత మళ్ళీ ఆరో స్పెషల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. పూర్ణాలు, గారెలు అండ్ పులిహోర, చక్కెర పొంగలి, రవ్వ కేసరి అవి ఆర్డర్ ఆ రోజు స్పెషల్ ఆర్డర్. ఈ షెక్కినాలు కూడా వస్తాయి. కానీ మా దగ్గర అయితే మేము మా లేడీస్ చేసేదైతే అరిసెలండి బాగా వెళ్తాయి. 4.5-5 క్వింటాల దాకా వెళ్తాయి. బొబ్బట్లు కూడా కంటిన్యూ బొబ్బట్లు కూడా బాగా వెళ్తాయి మాకు ఈ పండక్కి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో విదేశాలతో పాటు నగరవాసుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు పిండి వంటల తయారీదారులు. సంక్రాంతి పండుగ నగర గృహిణులకు కలిసొస్తుంది. ఇంటి బాధ్యతలు అయిపోయాక ఖాళీగా ఉండలేక పిండి వంటల తయారీని వ్యాపార మార్గంగా ఎంచుకుంటున్నారు నగర గృహిణులు. కోవిడ్ సమయంలోనూ చాలా మందికి ఇంటిని పోషించేందుకు ఆదాయ వనరుగా ఉపయోగపడింది. ఏటా లక్షల సంఖ్యలో ఆర్డర్లు యుఎస్, యూకే, కెనడా, సింగపూర్ తదితర దేశాల నుంచి వస్తుండటంతో వాటి నుంచి అధిక మొత్తాన్ని ఆదాయంగా పొందుతున్నారు. సకినాల నుంచి చెక్కల వరకు, గారెల నుంచి అరిసెల దాకా అన్ని రకాల పిండి వంటలకు భారీగా డిమాండ్ ఉందని, ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. చిరుతిళ్లు చేసేందుకు విదేశాల్లో ఉండేవారికి సరైన ముడి సరుకులు, వనరులు లేకపోవడంతో పాటు ఉద్యోగాలతో తీరిక లేకపోవడం వల్ల వారందరికీ భాగ్యనగరం దిక్కైంది. ఇక్కడ చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాలు దాదాపు 1,00,000కు పైగా ఉన్నాయి. వారంతా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయగానే ఇక్కడ తయారీదారులు కొరియర్ సర్వీసులకు అందించి ట్రాకింగ్ లింకును కొనుగోలుదారులకు పంపిస్తున్నారు. సంబురాల సంక్రాంతి వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. పండగ అంటేనే పిండి వంటలు, అందులోనూ సంక్రాంతికి అరిసెలు, చకినాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుతం సంక్రాంతి పండుగ దగ్గర ఉండడంతో నగరంలో పిండి వంటలకు భారీ డిమాండ్ పెరుగుతుంది. నగరంలో ఉన్న హోమ్ ఫుడ్స్ షాప్స్కి భారీగా ఆర్డర్లు వస్తున్నట్టుగా యాజమాన్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.